హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం మనం ఇప్పుడు. ఇలా ఈ హనుమ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆహ్, ఆహ్, గంధమాదనుడు అనే ఒక ఆయన కూడా ఒక కోతే. ఆయన ఆహ్, అక్కడ ఈయనతోటి రావణాసురుడితోటి రాముడు యుద్ధం చేసినప్పుడు ఆయన కూడా సహాయం చేశాడు రాముడికి. ఆయన ఈ రాముడు పుష్పక విమానంలో అందరిని చూసినప్పుడు ఈ గంధమాదనుడు కనిపించలేదు. కనిపించకపోతే గంధమాదనుడు ఏమయ్యాడు? ఎందుకు కనిపించడం లేదని అడిగితే ఆయన్ని ఆయన ఆ యుద్ధంలో చచ్చిపోయాడు అని చెప్పారు. చెప్పేసరికి ఇక రాముడు బాధపడ్డాడు. స్వామి మీరు బాధపడకండి. నేను వెళ్ళి ఎక్కడున్నా తీసుకొస్తానని చెప్పి హనుమ బయలుదేరి వెళ్ళి అక్కడ బ్రహ్మగారి దగ్గర ఉన్నాడని తెలుసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతితోటి ఆహ్, ఆప్ ఆహ్, ఆహ్, గంధమాదనుడిని తీసుకుని ఈ హనుమ భూలో ఇక్కడికి భూలోకానికి వస్తున్నారనమాట. వారిద్దరి చుట్టూ చేరారు వానరముఖ. ఈ ఆంజనేయ స్వామి, ఈ గంధమాదనుడు. వీళ్ళిద్దరూ భూలోకంలోకి ఈ రాముడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, ఈ మిగతా వానరులందరూ కూడా ఈ గంధమాదనుడి దగ్గరికి చేరి వీళ్ళిద్దరి దగ్గరికే చేరారు. చేరి గంధమాదనుని ఒడలంతా తనివి తీరా తడివారట. ఈ గంధమాదనుడు మరి చచ్చిపోయాడు కదా పాపం. చచ్చిపోయాడని బాధపడ్డారు. ఆహ్, వా వాడి ఒళ్ళంతా తడివారట ఆప్యాయతతోటి. తడిమి "వచ్చావా?" అని ఆప్యాయంగా అడిగారు. "వచ్చావురా నువ్వు?" అని చెప్పి ఎంతో ఆప్యాయంగా అడిగారు కొందరు. "ఒరేయ్! మన స్నేహం మర్చిపోలేదు కదా!" అని కొందరు. అప్పుడే కొంత టైం గడిచింది కదా మరి మధ్యలోను. అంచేత వాళ్ళందరూ అలా రకరకాలుగా పాపం ఆహ్, ఆయన్ని చూడగానే గంధమాదనని చూడగానే అడుగుతున్నారు. "ఒరేయ్! మన స్నేహం మర్చిపోలేదు కదా నువ్వు?" అని కొందరు అడుగుతున్నారట. "నువ్వు లేకపోతే అందరూ లేనట్లే ఉందిరా" అని కొందరు. "ఒరేయ్! నువ్వు లేకపోతే అసలు అందరూ కూడా లేనట్టే ఉందిరా" అంటున్నారు కొంతమంది. "ఒరేయ్! నీకు గుర్తుంటే ఏది నా పేరు చెప్పు, అప్పుడు న్ నేనేమన్నానో చెప్పు" అని పాత విషయాలను ప్రశ్నించేవారు కొందరు. "మమ్మల్ని విడిచి ఇంతకాలం ఎక్కడున్నావు" అని కొందరు. ఇలా అందరూ పునర్జీవితుడై గంధమాదను పునర్జీవితుడైన గంధమాధను చూచి సంభ్రమాశ్చర్యాలతోటి కుశల ప్రశ్నలు అడిగారు. వీళ్ళందరూ కూడా ఆనందించి ఆయన చచ్చిపోయాడు అనుకున్నారు అక్కడ యుద్ధంలోను. అలాంటి వాడు తిరిగొచ్చాడని చెప్పి చాలా సంతోషించారు. వీళ్ళు సంతోషించి రకరకాలుగా ఆయనతోటి మాట్లాడుతున్నారు. "హనుమ నీవు సాక్షాత్తు విధాతవు." ఇంకా ఈయన్ని పొగుడుతున్నారు హనుమని. "హనుమ నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుడివే. కాకున్నా మరణించిన వాడిని మళ్ళీ బ్రతికించగలవారెవరు? ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని ఎవరు బతికిస్తారు చెప్పు? నువ్వు బ్రహ్మదేవుడివి" అంటున్నారు. అని వానరులంతా చేతులు ఊచుతూ జయ జయధ్వానాలు చేశారు. వాళ్ళందరూ కూడా జయ జయధ్వానాలు చేశారట ఈ ఆంజనేయ స్వామికి. అంత రాముడు కూడా గంధమాదుని గాఢంగా ఆలింగనం చేసుకొని మారుతిని కొనియాడి సేతు తటాన శివుని ప్రతిష్ఠించాడు. ఆయన రాముడు కూడా ఈ గంధమాదల్ని గాఢంగా ఆలింగనం చేసుకున్నారట ఆయన. ఆయన కూడా ఆలింగనం చేసుకొని మారుతిని చక్కగా మెచ్చుకుని అక్కడ సముద్రం ఒడ్డుకొచ్చేశారు. వచ్చేసి అక్కడ శివుడిని ప్రతిష్ఠ చేశారట అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. అంత శతానందుడు మళ్ళీ చెప్తున్నాడనమాట. ఇలా చెప్పారు ఈ వశిష్ఠుల వారి కథ శతానందుడికి. అప్పుడు శతానందుడు మళ్ళీ, "ఓ మహర్షి, శ్రీరామచంద్రుడు శంభులింగాన్ని సేతువు చెంత ప్రతిష్ఠ చేయడానికి గల కారణమేమిటి? ఆ సందర్భంలో సమీర కుమారుడు ఏమైనా అద్భుత కర్మలను చేశాడా?" ఈయన అప్పుడు వీళ్ళందరూ ఈ కోతులన్నీ మళ్ళీ ఈయన కోతులు కాదు శతానందుడు అడుగుతున్నాడు ఈ మహర్షిని. అక్కడ అసలు ఈ రామచంద్రుడు ఈ సముద్రం ఒడ్డున ఎందుకు చేశాడు? శివలింగాన్ని ప్రతిష్ఠ ఎందుకు చేశారు ఆయన? దానికి కారణం ఏమిటి? ఆ సందర్భంలో ఈ హనుమ ఏమైనా వింతలు విశేషాలు చేశారేమిటి? అద్భుతాలు ఏమైనా చేశారేమిటి? అని చెప్పి అడిగాడు ఆయన శతానందుడు.
ఆ విషయాలన్నిటినీ శ్రవణానందంగా చెప్పవలసింది. నాకు చెవులకి ఇంపుగా అవన్నీ కూడా చెప్పండి ఆ కథ అంతాను అని అడిగాడు. అడిగితే వశిష్ఠుల వశిష్ఠ మహర్షి తన మకరంద ధురీణమైన వాక్కులు ఇలా వాక్కులతోటి ఇలా చెప్పసాగాడు. ఆయన మళ్ళీ చెప్తున్నారన్నమాట ఆ కథని. ఈయన తర్వాత ఏం జరిగిందో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి కారణం ఏమిటి ఇవన్నీ చెప్తున్నారు. శతానంద విను. రామకథ సముద్రంలో ఉన్న అద్భుతాలన్నీ హనుమవే కదయ్యా. ఈ రామకథ అనే సముద్రం ఉందే, ఇది సముద్రం అంత గొప్ప కథ రామకథ. అందులో ఉన్న అద్భుతాలన్నీ కూడా ఈ హనుమే చేశాడు, ఇంకెవరు చేయలేదయ్యా. ఆ విచిత్రాలన్నీ చేసింది హనుమే కదా. సేతు తీర్థంలో రామేశ్వర ప్రతిష్ఠా సందర్భంలో రాముని ప్రతిష్టను త్రిలోక వ్యాప్తం చేసిన అద్భుత కథ అని చెబుతాను విను. త్రిలోకాల్లోనూ కూడా ఈ సేతువు యొక్క తీరంలోనూ రామేశ్వరంలో ఈ శివుని ప్రతిష్ఠ చేశాడు రాముడు. అప్పుడు ఏం జరిగిందో ఆ కథ అంతా అద్భుతంగా ఉంటుంది, చెప్తాను విను అంటున్నారు ఈ వశిష్ఠ మహర్షి శతానందుడితోటి. దాశరథి గంధమాదన పర్వతం దగ్గర ఉండగా దండకారణ్యంలోని మునులందరూ వచ్చి ఆయనను పూజించి ఇలా స్తుతించారు. ఈ దా ఈ రాముడు ఉన్నాడే ఈయన గంధమాదన పర్వతం దగ్గర ఉన్నారట. ఉన్నప్పుడు దండకారణ్యంలో ఉన్న మునులందరూ వచ్చారట. వచ్చి ఆయన్ని పూజించారు, రాముని పూజించారు. పూజించి ఇలా ఆయన్ని స్తోత్ర పాఠాలు చేస్తున్నారట ఆ మునులందరూను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని చెప్పి ఈ రాముణ్ణి స్తుతిస్తున్నారు. ఋషుల స్తోత్రానికి ప్రీతుడైన రాఘవుడు మునులకు అంజలి బంధంతో నమస్కరించి ఇలా అన్నాడు. ఈయన కూడా ఈ రాముడు కూడా ఆ ఆ మునులందరికీ నమస్కారం చేసి ఆయన ఇలా చెప్తున్నారట. అఖిల జీవులకు ఆశ్రయభూతుణ్ణి నేనే. ఈ జీవులన్నిటికీ కూడా అన్ని జీవులకి నేనే ఆశ్రయాన్ని. నే విశుద్ధాత్ముడును. నా ఆత్మ చాలా శుద్ధిగా ఉంటుంది. నా దృష్టిగోచరమైన జంతువు ఏదైనా కైవల్యార్థమైనదే. నా నా దృష్టిలో ఏ జంతువు పడినా సరే, అంటే ఏ జీవుడు పడినా సరే ఆ జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. జ్ఞానులకు వైరాగ్య సంపన్నులకు శిష్టులకు సంతుష్టులకు సర్వభూత హితులకు నిరహంక్రియులకు శాంతులకు జితేంద్రియులకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. వీళ్ళందరూ కూడా ఈ రాముడికి ఇష్టలు అన్నమాట. వాళ్ళు చేసే పనులు ఈయనకి ఇష్టం. పులస్య బ్రహ్మ కుమారుడైన రావణుడు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు. ఈ రావణాసురుడు ఉన్నాడే ఈయన పులస్య బ్రహ్మగారి కొడుకు. ఈయన వేదాంగాలని చదువుకున్నాడు, బాగా చదువుకున్నవాడే ఈయన. ఈయన ఒక బ్రాహ్మణుడు ఎప్పుడు బ్రాహ్మణుడే, ఎప్పుడు కూడా బ్రాహ్మణుడుగానే ఉంటాడే తప్పించి తప్పుడు పనులు చేయడు. బ్రహ్మహత్య మహాపాతకమని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఈ బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణ హత్య చేయకూడదు. అది బ్రహ్మహత్యతో బ్రహ్మగారిని చంపినంత పాపం వస్తుంది దానివల్ల. నేను ఆ దుష్కృతిని తొలగించుకునే నిష్కృతిని సెలవేయండి ఓ స్వామి. అదే ఋషులను అడుగుతున్నారు ఈ రామచంద్రుడు, మీరు వచ్చారు కదా నా దగ్గరికి, ఈ బ్రాహ్మడు ఎప్పుడు బ్రాహ్మడే అంచేత ఈయన తప్పు చేశాడని నా భార్యను తీసుకెళ్ళాడు కనుక ఈయన నేను సంహరించాను. కానీ బ్రాహ్మడే కదా మరి, అంచేత ఆ పాపాన్ని నేను తొలగించుకుందుకి నాకు ఏం చేస్తే ఆ పాపం పోతుందో చెప్పండి అని అడిగాడు ఈ రామచంద్రుడు ఆ మహర్షుల్ని. అప్పుడు మునులు సంతసించి, పరమాత్మ నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించటానికి అడిగావు,
ఇక్కడ శంభు ప్రతిష్టాపన చెయ్యండి. నీకు దోషం ఎలా అంటుతుందయ్యా? నీకేం దోషం అంటదు అని చెప్పారు మునీశ్వరులు. చెప్పి లోకాన్ని అనుగ్రహించడానికి ఇలా అడిగావు. అంటే లోకంలో కూడా ఎవరైనా తప్పు చేసి ఇలా బ్రాహ్మణ హత్య చేస్తే అప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకోవడం కోసానని ఇలా అడిగావు నువ్వు. అంతేనే గాని నీకే పాపం అంటదు అని చెప్పారు. ఇక్కడ శంభు ప్రతిష్టాపన చెయ్యండి. ఇక్కడ ఒక శివుణ్ణి ప్రతిష్ఠ చెయ్యండి. మీరనుకున్న దురితాలు పోతాయి. మీరు ఈ బ్రాహ్మణ హత్య చేశామని బాధపడుతున్నారు కదా! అంచేత ఆ పాపాలన్నీ పోతాయి. శివప్రతిష్ఠ వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్ఠి కూడా నుతింపలేడంటే మా దృశులు మా దృశులు శక్తులా ఈ శివప్రతిష్ఠ చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఆ పరమేష్ఠి కూడా అంటే ఆ పరమాత్మ కూడా చెప్పలేడు. ఆ ఆ శక్తి అంత గొప్పదో. కాశీ విశ్వనాథుని సందర్శించే వచ్చే ఫలం కంటే శతకోటి గుణిత మహాఫలం నీ పేర ఈ గంధమాదనంలో ప్రతిష్ఠ చేయబోయే శివలింగ దర్శనం వలన వస్తుంది. కాశీ విశ్వనాథుణ్ణి ఒక శతకోటి సార్లు నువ్వు అంటే 100,00,00,000 సార్లు నువ్వు దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో అంత మహాఫలం ఇప్పుడు నీ పేరు మీదుగా ఈ గంధమాదనంలో నువ్వు శివుడిని ప్రతిష్ఠ చేస్తే ఆ శివ ప్రతిష్ఠ వల్ల వస్తుంది. అంటే రామేశ్వరంలో ఉన్న శివుడికి అంత గొప్పతనం ఉందన్నమాట. మునుల మాటలకు సంతోష తరంగితాంతఃకరణంతో రాముడు ముహూర్త ప్రసంగం చేసి చెంతనున్న సమీర కుమారుని చూచి కైలాస పర్వతం మీది లింగాన్ని 4 గడియల్లో తేవాలి, తేగలవా అని అడిగాడు. అప్పుడు ఈయనేం చేశాడు, సరే శివుడిని ప్రతిష్ఠ చేయమని చెప్పారు కదా మునీశ్వరులు. ఆ మునుల మాటలకి ఈయన సంతోషించాడు రాముడు. సంతోషించి ముహూర్తం చెప్పమన్నారు వాళ్ళు. చెప్పమని అడిగాడు. ముహూర్తం చెప్పండి, ఎప్పుడు ప్రతిష్ఠ చెయ్యాలో అని అంటే తపస్యాలందరూ కలిసి ముహూర్త నిర్ణయం చేశారు. అప్పుడు ఈయన ఈ ఆంజనేయ స్వామి కేసు చూసి కైలాస పర్వతం మీద ఉంది శివలింగం. ఆ శివలింగాన్ని నువ్వు 4 గడియల్లో తేవాలి, తేగలవా అని అడిగారు. అని స్వామి ఆజ్ఞాపించాలే కానీ అదెంత పని అని మారుతి ప్రయాణోన్ముఖుడు అయ్యాడు. మీరు ఆజ్ఞాపిస్తే చాలు స్వామి, మీరు ఏమి ఆజ్ఞాపించినా నాకు అది ఎంత పని అని చెప్పి అన్నాడు ఈ మారుతి. అని ఆయన ప్రయాణమై బయలుదేరి వెళ్ళాడు. భుజాస్ఫాలనం చేశాడు. భుజాలని తరుచుకుని కుప్పించి ఎగసిన అతని జవానికి గంధమాదనం ఉయ్యాలలుగింది. ఆయన ఆ గంధమాదన పర్వతాన్ని ఎక్కి భుజాలు చరుచుకుని పైకి ఎగరి గాలిలోకి పెడుతుంటే ఈ గంధమాదన పర్వతం ఉయ్యాలూగినట్టు ఊగిపోయింది ఆయన బలానికి. ఖేచర బృందం అంతా ఈ విజృంభంతో కైలాసాన్నే పెకలించి తెస్తాడేమో అని భయభ్రాంతులయ్యారు. ఈ ఖేచర్లందరూ కూడా చాలా భయపడ్డారు. ఏమిటి ఈయన కైలాసాన్నే పెకలించి తెచ్చేసేటట్లుగా ఉన్నాడు, అంత భయంకరంగా బయలుదేరుతున్నాడు అని చెప్పి అలా ఎగిరి తెగోమేరి ఇంకా ఎంత వేగం అంటే అంత వేగం మీద వెళ్ళిపోతున్నాడు. కైలాసాన్ని చేరుకొని శివలింగాన్ని వెతికాడు. శివలింగాన్ని ఆ కైలాస పర్వతం మీద ఎక్కడుందా అని వెతుక్కున్నాడు. కానరాలేదు, ఆయనకేం కనిపించలేదు. వెలుగుతోనూ వెరగుతోనూ దిగులుతోనూ నిలిచాడు. చాలా బాధపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. అలా దిగులుతోటి నిలబడున్నాడు. తపస్సు చేత మాత్రమే ఇలాంటి పనులు నెరవేరుతాయి అని తలచి చరణాంగుష్టం మీద నిలిచాడు. ఆయన ఓ ఖాళీ బొటనవేలు మీద నిలబడి ఇది తపస్సు చేస్తేనే మనకి సాధించడానికి వస్తుంది, లేకపోతే రాదని చెప్పి అక్కడి నుంచి తపస్సు చేయడం ప్రారంభించాడు. సూర్యుని మీద చూపు నిలిపాడు. సూర్యుడికేసి చూస్తూ అలా ఆ చూపుని సూర్యుడి మీద పెట్టి ఊర్ధభావుడై 2 చేతులు పైకెత్తి చేతులు జోడించాడు. నమస్కరిస్తున్నట్లుగా చేతులు జోడించుకున్నాడు. నిశ్వాసాన్ని బంధించాడు.
ఇంకా ఊపిరిని కూడా బంధించుకుని నిలబడ్డాడు. విశ్వాసంతో తపశ్చర్యకు పూనుకొన్నాడు. ఎంతో ఇంక పర్వాలేదు. మనం ఇలా చేస్తే మన పని అవుతుందని చెప్పి ఎంతో విశ్వాసంతోటి తపస్సు చేయడానికి ప్రారంభించాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై ఇష్టార్థాన్ని కోరుకోమన్నాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమయ్యి ఆయన "నీకు ఏం కావాలో కోరుకో నాయనా" అని అడిగారు. ఇలా ప్రార్థించాడు హనుమ. "శంకరా, అవ్యయమైన మీ లింగ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని భూలోకంలో గంధమాదనం దగ్గర చెయ్యాలని సంకల్పించాడు. ఆ, ఓ శంకర, మీ లింగ ప్రతిష్ఠ, ఈ మీ శివలింగాన్ని ప్రతిష్ఠ చెయ్యాలని కార్యక్రమం భూలోకంలో గంధమాదన పర్వతం దగ్గర చెయ్యాలని ఆ రాముడు సంకల్పించాడు. నే వేళ తప్పకుండా వెళ్ళాలి. నేను ఆయన ముహూర్తం పెట్టారు 4 జాముల్లో తేవాలని. అంచేత ఆ ముహూర్తం దాటిపోకుండా నేను వెళ్ళిపోవాలి. మీ అవ్యయ లింగాన్ని దయచేయండి. మీరు ఆ లింగాన్ని ఇవ్వండి నాకు. తక్షణం లింగద్వయాన్నిచ్చి అంతర్హితుడయ్యాడు హరుడు. ఆయన 2 లింగాలను ఇచ్చాట. తక్షణం లింగద్వయాన్నిచ్చి అంతర్హితుడయ్యాడు. ఆయన శివుడు వెళ్ళిపోయాడు. ఈయనకి 2 లింగాలనిచ్చి. ఇక్కడ మునులంతా ముహూర్తం సమీపిస్తూ ఉండడంతో రామ, హనుమ తామసం చేశాడు. ఈ హనుమ ఎందుకో ఆలస్యం చేశాడన్నారు ఈ మహర్షులు. ముహూర్తం సమీపించేస్తోంది, దగ్గరికి వచ్చేసింది. ఈయన ఎందుకో రాలేకపోయాడు. ముహూర్తం సమీపించింది, ముహూర్తం దగ్గరగా ఉంది. నిర్మల స్వాంత అయిన సీతాసాధ్వి చేసినట్టి సైకతలింగాన్ని వెంటనే ప్రతిష్ఠించండి అని కర్తవ్యాన్ని గుర్తు చేయడంతో మంచిది అని అంగీకారాన్ని తెలిపి సీతతో కలిసి మంగళ స్నానాలు చేసి, ఈయన ఏం చేశాడు, అప్పుడు వీళ్ళు మహర్షులు చెప్పారు, మీరు సీతాదేవి చేత ఒక సైకతలింగం అంటే ఇసుకతోటి లింగాన్ని చేయమన్నారు. సీతాదేవి చేత ఇసుకతోటి లింగాన్ని చేయించి దాన్ని ప్రతిష్ఠ చేసేయండి. ఎందుకనో ఆంజనేయ స్వామికి మరి ఆలస్యం చేశాడు, రాలేకపోయాడు. ముహూర్తకాలం దగ్గర పడిపోయింది అని చెప్పారు మహర్షులు. అప్పుడు కర్తవ్యం గుర్తు చేసేసరికి మంచిదని చెప్పి ఈయన కూడా అంగీకరించాడు. ఆ మునులు చెప్పినట్లుగా చేయడానికి అంగీకరించాడు. అంగీకారం తెలిపి సీతతో కలిసి మంగళ స్నానాలు చేయడానికి ఆయన బయలుదేరాడు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో దశమి తిథిని బుధవారం నాడు హస్తా నక్షత్రంలో వ్యతిపాత యోగంలో సూర్యుడు వృషభంలోనూ చంద్రుడు కన్యలోనూ ఉండగా మహాపుణ్య దశాయోగంలో గంధమాదనం దగ్గర సేతు మధ్యమందు లింగ ప్రతిష్టన చేశారు మహాపుణ్య దంపతులైన సీతారాములు. వీళ్ళు జ్యేష్ఠమాసంటది, శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందు దశమి, పౌర్ణమికి ముందు వచ్చే దశమి రోజుని, బుధవారం ఆ రోజుని హస్త నక్షత్రం ఉందిట. వ్యతిపాత యోగంలో దాన్ని వ్యతిపాత యోగం అంటారట. సూర్యుడు వృషభంలో ఉన్నాడు, చంద్రుడు కన్యలో ఉన్నాడు. ఆ రాసుల్లో ఉండగా మహాపుణ్యదశాయోగంలో, అది మహాపుణ్యదశాయోగం అంటారట దాన్ని. గంధమాదనం దగ్గర, ఈ గంధమాదన పర్వతం దగ్గర సేతు మధ్యమందు ఈ సముద్రం మధ్యలో లింగ ప్రతిష్టను చేశారు మహాపుణ్య దంపతులైన సీతారాములు. వీళ్ళిద్దరూ చక్కగా అక్కడ ఈ ఈ లింగ ప్రతిష్టన చేశారు. సదాశివుని ఆవాహనం చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పురుష సూక్త నమక చమకాది వేదమంత్రాలతో పంచామృత స్నానం చేయించి గంగా గోదావరి నర్మదా కావేరి ఇత్యాద్య అనేక నదీ జలాల అభిషేచనం చేసి వసనభూషణాదుల్చి గంగా కావేరి గోదావరి నర్మదా కావేరి ఇత్యాద్య అనేక నదీ జలాలతో అభిషేకం చేసి వసనభూషణాదిలిచ్చి శివ సహస్రనామాలతో పూజ సలిపి ప్రదర్శన నమస్కారాలు ఆచరించి అనేక విధాలు స్తుతించారు. ఎన్నో రకాలుగా ఈ శివుణ్ణి స్తుతి స్తోత్రాలని చేశారు సీతారాములు.
నాగబంధ బంధము. జయ జయ సామగేయ హర సాహ సారసగర్భ శిరోహర పురం జయ విమలాభిధేయ మృగసంగత హస్త మృఖ మఖాతి భంగద భయ దహనా గణేయ భవ భావ జగద్విభిద అమోహ ఆవ్యయ మతిద శివ అసుర వారక పుణ్యద రామలింగమా సమీర కుమార విజయము. అందులో ఉందట ఇక ఈ పద్యం. వారి స్థుతులకు మిక్కిలి ప్రీతుడై ప్రత్యక్షమైన శివుడు మీరు ప్రతిష్ఠించిన లింగం ఈ మీద సకల జనపూజ్యము సకల దోషహరము పుణ్య ఫలదము అవుతుందని వరమిచ్చి అంతర్హితుడయ్యాడు. అప్పుడు వీళ్ళలా ప్రతిష్ఠ చేసి అలాగా శివుణ్ణి పొగిడేసరికి ఆయనకి రకరకాల పూజలు చేశారు, పొగిడారు, స్తోత్రాలు చేశారు. అప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమయ్యాట రాముడికి. ప్రత్యక్షమయ్యి ఇది జనపూజ్యం అవుతుంది. అందరూ వచ్చి జనులందరూ కూడా ఈ లింగాన్ని పూజిస్తారు. సకల దోషహరం, వాళ్ళకి ఏ దోషాలున్నా పోతాయి ఈ లింగాన్ని కనుక పూజిస్తేను. మీరు ప్రతిష్ఠ చేసిన లింగాన్ని పూజిస్తేను పుణ్యఫలం వస్తుంది వాళ్ళకి అని చెప్పి వరాలు ఇచ్చాట ఆయన. వరాలు ఇచ్చి అంతర్హితుడయ్యాడు. ఆయన మాయమై వెళ్ళిపోయాడు. రామేశ్వరునకు అభిషేకించడానికై రాఘవుడు తన వింటి కొనతో తవ్విన నూయి కోటి తీర్థము అంటారు దాన్ని. ఆ నుయ్యిని ఆయన విల్లు ఉంటుంది కదా, రాముడి విల్లు, ఆ వింటి కొసతోటి తవ్వాట ఆయన ఒక నుయ్యిని. ఆ నూతిని కోటి తీర్థము అని పిలుస్తారు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అక్కడ కోటి తీర్థం అని ఉంటుంది ఒక నుయ్యి. ఆ నూతిని రాముడు కదా తవ్వాట తన వింటితోటి. ఆ తీర్థం తన నామాన్ని విన్నంతనే, సుకృతాన్ని చూచినంతనే జ్ఞానాన్ని ఇచ్చి ఆ జలాలలో స్నానమాచరించిన వారికి జన్మాంతరమందు సాక్షాత్తు శివసాయుధ్యాన్ని ప్రసాదిస్తుందని శ్రీరామచంద్ర ప్రభువు వరమిచ్చాడు. ఆయన అలా ఆ తవ్విన ఆ తీర్థాన్ని ఆ నామాన్ని వింటే చాలు, సుకృతాలంటే మంచి జరుగుతుంది వాళ్ళకి. దాన్ని చూస్తే చాలు జ్ఞానాన్ని ఇస్తుందిట ఆ జలం. ఆ జలాల్లో స్నానమాచరిస్తే వారికి జన్మాంతరంలో సాక్షాత్తు శివసాయుధ్యాన్ని ప్రసాదిస్తుందని, వాళ్ళకి ఈ జన్మ అయిపోగానే వాళ్ళకి శివుడి యొక్క లోకం, అందులో ఆ లోక నివాసం, శివలోక నివాసం దొరుకుతుందని శ్రీరామచంద్ర ప్రభు వరమిచ్చాట. అనేక శుభాలను అభిమతాలను పరంపరంగా సమకూరుస్తుంది. ఎన్నో శుభాలను ఇస్తుందట ఆ నూతిలో ఆ నీళ్లు కనుక మనం స్నానం చేయడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. వాళ్ళ అభిమతాలంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీరతాయి. ఎన్నో పరంపరగా విపరీతంగా అన్ని కోరికలు తీరతాయి. ఆ కోటి తీర్థం దాని పేరు. అంచేత అది ఎలాగ వాళ్ళకి కోటి కోరికలన్నీ కూడా తీరుస్తుందట. దేవమునులు సాధ్యులు అనే అనేక శోభన క్రియలతో ఆ ఈశ్వరలింగానికి పూజలు చేశారు. అప్పుడు సిద్ధులు సాధ్యులు వీళ్ళందరూ దేవతల్లో రకాలు అనేక శోభన క్రియలతో అనేక మంచి పనులతోటి ఆ ఈశ్వరలింగానికి పూజలు చేశారట. వానరులు పరమానందంతో ఓలలాడారు. వాళ్ళందరూ కూడా, ఈ వానరులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందారట. బ్రహ్మేంద్రాదులు పరమభక్తితో నుతించారు. ఇంకా బ్రహ్మదేవుడు, ఈ మిగతా వారందరూ కూడా, మిగతా దేవతలందరూ కూడా ఎంతో భక్తితోటి స్తోత్రాలు చేశారట. శతానంద ఈ విధంగా ఇది చాలా ఆనందకరంగా ఈ ప్రతిష్ఠ జరిగింది. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.